ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తిరుమల విషయంలో పదే పదే కొన్ని వ్యతిరేకమైనటువంటి ఘటనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులపై కూడా లాఠీ చార్జ్ లేదా క్యూ లైన్లలో కూడా ఒక విధమైనటువంటి గొడవలు భక్తులకు మధ్య గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. మరి అక్కడ సిబ్బంది ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? ఈ అన్ని ప్రశ్నలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ లాయర్ రజనీ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. వీడియో చూసుంటారు. తిరుమల క్యూ లైన్లలో కూడా భక్తుల మధ్య కొట్లాట, స్వామి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు కూడా క్యూ లైన్లలో కొట్టుకుంటున్నారు. మరి అక్కడ సిబ్బంది అసలు అక్కడ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందంటారా ఏంటి? సార్ అసలు తిరుమల తిరుపతి గురించి ఎప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా మేము చూడలేదు సార్. అంటే అక్కడ దర్శనాలు బాగా అందుతున్నాయని, అక్కడ బస్సు సౌకర్యం ఉందని, అక్కడ భోజనాలు అందుబాటులో ఉన్నాయని ఎప్పుడు మేము ప్రచారానికి ఎన్ని సంవత్సరాలలో ఎవరు వచ్చి తిరుమలని ప్రచారం చేసినటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు సార్. కానీ నిన్న మొన్నటి రోజున ఆవిడెవరు సార్ ఆ మీనాక్షి చౌదరి గారు అనే ఆవిడ ఎవరైతే ఆ పేరు చివరి తోక నాకు బాగా గుర్తుగా ఉంది కదా. సో ఆవిడ ఎవరైతే మన యోగాంధ్ర అనే కదా మనకి వైజాగ్ లో కండక్ట్ చేసింది. సో యోగాంధ్రకి ఆవిడే చీఫ్ గెస్ట్ అండి. అంటే చీఫ్ గెస్ట్ అంటే లైక్ నరేంద్ర మోడీ గారితో పాటు ఆ యోగాని ఎలా అయితే యోగా ప్రాక్టీస్ లో ఆవిడే గెస్ట్. సో మేబీ ఆవిడతోనే మళ్ళీ నిన్న తిరుమల తిరుపతి పబ్లిసిటీ అండి. ఇది ఎప్పుడు చూడలేదండి. ఆవిడ అసలు ప్రోటోకాల్ తో వచ్చి ప్రోటోకాల్లో వెళ్ళిపోతారు వాళ్ళు ముసుగులేసి జనం కూడా ఎవరు పెద్ద కనపడరు. కానీ ఆవిడ బస్ ఎక్కింది, ఆవిడ భోజనశాల చూపించింది, ఆవిడ దర్శనం క్యూ లైన్ లో చూపించింది. అరే ఇంత గొప్పగా ఎప్పుడు చూడలేదు. కానీ విని ఎరుగని రీతిలో తిరుమల సంస్థానాన్ని డెవలప్ చేస్తున్న వాళ్ళ నాయుడు గారి గురించి ఆవిడ ప్రచారం చేయడం కడు హాస్యాస్పదం. ఎప్పుడు లేని కొత్త కొత్త పోకడలు తీసుకురాకండి. ఇవాళ క్యూ లైన్ లో బెల్ట్ తో బాదుకున్నారు. క్యూ లైన్ లో కొన్ని ఫెసిలిటీస్ అందట్లేదు. తర్వాత ఒక 10,000 దర్శనం అని ఉంటది చూడండి, ఎర్లీ మార్నింగ్. అవునండి. దానికి ఏదో క్యూ లైన్ లో పెట్టి తీసుకుంటారు. 10,000 దర్శనం డైలీ 10,000 కడితే ఏ రోజు దర్శనం ఆ రోజు తీసేసుకోవచ్చు. సో ఆ దర్శనాలది కూడా అందుబాటులో లేదంటూ మొన్న ఈ మధ్య ఒక యాంకర్ మాట్లాడింది, చూసినారా మీరు? అంతకు ముందు ఆమెని రాచి రంపాలు పెట్టేసినారు. నేను ప్రెగ్నెంట్ మొర్రో, నేను 3వ నెల స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చానన్నా సరే మనం వినం కదా అసలు. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆవిడ 2 రోజులు అక్కడే బస చేసి ప్రతిరోజు 10,000 రూపాయల టికెట్ కి ఒక యాంకర్ ఒక ఆవిడ అంతకు ముందు ఏదో న్యూస్ ఛానల్లో రిపోర్టర్ గా కూడా ఉండేవారు. ఆవిడ క్యూ లైన్ లో ఉండి 2 డేస్ నుంచి దర్శనం అందక మళ్ళీ 300 రూపాయల టికెట్ తో వెళ్ళారట. శుభదాన్ టికెట్ లోను 300 రూపాయల టికెట్లు, అది కూడా అందని పరిస్థితి. చాలా రిక్వెస్ట్ చేసుకున్నా కూడా అందని పరిస్థితి అట. అంటే అంత దర్శనాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని ఆవిడ చెప్పారు. ఈవిడ ఆ 10,000 రూపాయల టికెట్ల సంగతి దేవుడికి గానీ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పారు. నిన్నటి రోజు జరిగిన దృశ్యం చూస్తుంటే ఎండోన్మెంట్ మినిస్టర్ గారు మన ఎక్కడండి శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో శివస్వాములని కొడుతుంటే స్వామి మాలేసుకుంటే పొరపాటునండి కాలు తగిలితే కూడా అనుకుంటామండి, వాళ్ళని పేరుతో కూడా సంబోధించమండి. ఎంతటి వారైనా స్వాములే, మరి పేరు గట్ర ఏముండదు. శివస్వాములు ఉంటారు, తర్వాత తిరుమల మాల వేసుకునే స్వాములు ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అయ్యప్ప స్వామి మాలు ఉంటారు. సో వాళ్ళని రేలగొడుతున్న పరిస్థితి, క్యూ లైన్లు పైకెక్కి మహిళలు ఎక్కుతున్న పరిస్థితి. దీనికి పెద్దగా మీడియా లేదు కదండి. ఆ మీడియా ఉంటే ఇదేమి ప్రజాస్వామ్యం, ఇదేమి ప్రభుత్వం అంటూ 3-4-5 ఛానల్స్ లో దంచి కొట్టి సెంటర్ లో ఫ్లెక్సీ వేయించి రాసేసే పేపర్లు వచ్చేసి ఉండేవాళ్ళు. కానీ అలా రాయలా, అలా చెయ్యలా. ఎందుకంటే ఒక ఛానల్ తో ఇంత లాగడం కష్టం అండి. వాళ్ళకి పలు ఛానల్స్ ఉన్నాయి. అదే కదా మనకి టీవీ నాయుడు గారు నా చేతిలో మీడియా ఉంది, నేనేమైనా చేసేస్తాను, చుక్కలు చూపిస్తానన్నాడు. కానీ పగల రాత్రి అనేది క్లారిటీ. చుక్కలు చూపిస్తానన్నాడు, పగల రాత్రి అనేది క్లారిటీ. నాకేమి సెంటర్ లో వ్యాపారాలు ఉన్నాయి, నాకేం పని కూర్చోడానికి? స్వామివారి మీద భక్తితో కాదు నాయన, అద్భుతాలు, అదృష్టాలు, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే అక్కడ వచ్చి కూర్చుంటాం. సో ఖచ్చితంగా ఇది చాలా దారుణం అండి. పబ్లిసిటీ ఇవ్వడానికి ఆ మీనాక్షి చౌదరి గారిని పిలిపించడం, ఆవిడే యోగాంధ్రకు కూడా బ్రాండ్ గా ఉండడం, అదే మాదిరిగా ఇవాళ రోజు క్యూ లైన్ లో బెల్ట్ తో భక్తులు బాదుకోవడం. సో ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి అంటే మరొక్కసారి పునరాలోచన చేసుకోవాలని కోరుకుంటున్నామండి. ఎనీవే
ఎనీవే మనం నిన్న భగవద్గీత గురించి చెప్పుకున్నాం కదా, మన నాయుడు గారు ఉమ్, అలా ఎలా ఉమ్, మాట్లాడేస్తారని. 5 భాషలలో ప్రచురితమైనటువంటి భగవద్గీత పుస్తకాలు ఉమ్, గోడౌన్లో ఖాళీగా ఉన్నాయి. పాతిన సామాన్లు కొంటాం అంటారు చూడండి, ఉమ్. ఆ మాదిరిగా పాత గోడౌన్లో పడున్నాయంట. అసలు ఆ భగవద్గీత చూస్తే ఎవరన్నా మొహాన్ని ఉమ్మేస్తారండి. ఎందుకని అవునండి. ఎందుకని భగవద్గీత పుస్తకం చూస్తే ఉమ్మేస్తారు? ఏముంది దాంట్లో అంట. ఎప్పుడన్నా తిప్పి చూసినావా అదే అదే. భగవద్గీతలో ఏముందో? సో ఎక్కడైనా చనిపోయిన దగ్గరికి వెళ్తేనే భగవద్గీతలో ఏముందో కనపడే పరిస్థితి అయిపోయింది. భగవద్గీత శ్లోకాల పఠన కార్యక్రమం బయట్ల అవును. ఎస్విబిసి ఛానల్లో ప్రత్యేకించి దానికోసం బెట్ల. సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, గతంలో పృథ్వీరాజు గారికి ఉన్నటువంటి కనీస కామన్ సెన్స్ అంటే ఆయన చెప్పినారట, నన్ను జగన్ గారు సస్పెండ్ చేయలేదు, నాకు నేనే రాజీనామా ఇచ్చేసినాను. వాళ్ళు బా ఇప్పుడు అలాగే చెప్తారులేండి. టీపై నాయుడు గారి కంటే పృథ్వీరాజు గారు ఇప్పుడు గొప్ప వాళ్ళు అయిపోయారు. అంటే ఉమ్, నా గురించి ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆ స్థానంలో నేను కూర్చోకూడదు, నేను జగన్ గారిని కాదు అవమానిస్తుంది స్వామి వారిని అంటూ టక్కుమని రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయినాడు. ఈయన రాజీనామా నువ్వెవరు చేయమనడానికి? ఆ ఉమ్, చంద్రబాబు గారు చెప్తే ఆయన చెప్తే చేస్తారంట. ఆయన్ని చెప్పనిస్తారా? అసలు ఉమ్, టీ5 నాయుడు గారు క్షమాపణ చెప్పాలి భగవద్గీత విషయంలో. మీరు చాలా అసందర్భ ప్రేలాపన చేసినారు అంటే ఆయనతో క్షమాపణ చెప్పించడం అంటే బై ఎలక్షన్ వచ్చినట్టేనండి. ప్రభుత్వం ఉమ్. కుప్పగూలిపోయినట్టే. ఓకే. టీ5 నాయుడు గారికి క్షమాపణ చెప్పడం అంటే. ఎందుకంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గతంలో వైకుంఠ ఏకాదశి రోజు అంతమంది చనిపోతే ఆయన హాస్పిటల్కి వెళ్ళి మోకరిల్లించి క్షమాపణ చెప్తే, ఏమయ్యా మీరు కూడా చెప్పొచ్చు కదా, ప్రభుత్వం వచ్చాక మేము వచ్చాక ఫామ్ చేసే చైర్మన్ పోస్టులే కదా, ఏంటి మీకు అంతా అంటే మాకెంతో అని వాళ్ళు చెప్పలేదండి. వాళ్ళు చెప్పరండి. మేము ఎందుకు చెప్తాం? అదేంటి సార్ డిప్యూటీ సీఎం గారు చెప్పా ఎవడో చెప్పాడు నన్ను చెప్పండి, నేను చెప్పను బా, చచ్చిపోయి చెప్తే చచ్చిపోయిన వాళ్ళు వెనక్కుతారా, నేను చెప్పను బా అన్నాడు. ఉమ్, ఇప్పుడు ఆయనతో క్షమాపణ చెప్పించాలని ఉర్రూతలూగుతున్న వారికి చెప్తున్నాను, ఆయన రైట్. క్షమాపణ చెప్పరు. ఆయన నుంచి అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఉమ్, చంద్రబాబు గారు ఆయన్ని సస్పెండ్ చేసే అంత ధైర్య సాహసాలు చంద్రబాబు గారు రైట్. చెయ్యరు. ఓకే. సో దీని గురించి విలువైన సమయంలో అసెంబ్లీలో ప్రస్తావిస్తారో లేదో మనం చూద్దాం. చూద్దాం. లేకపోతే రైట్. అది మార్ఫింగ్ వీడియో. నేను వీడియో గురించి కూడా మాట్లాడినండి. వెనక నుంచి అవునులేండి. పట్టుకున్నారా, ముందు కరెక్టే. నుంచి పట్టుకున్నారా, వంటగదిలో పట్టుకున్నారా అని మాట్లాడడం. కానీ భగవద్గీత గురించి యా తప్పుగా అంతే. ఆ మాట్లాడారే. పాయింట్ అయితే తప్పది. అంతే. రైట్. మీడియా ఉంది ఏమైనా చేస్తానంటూ సవాళ్లు విసిరారే, చుక్కలు చూపిస్తానన్నారే, అది తప్పని మాట్లాడుతున్నాం. రైట్. ఇక రెండో అంశం, సీఎం సెక్రటరీగా ఉన్నటువంటి కార్తికేయ మిశ్రా వ్యవహార శైలిపై, అతని యొక్క నోటి దురుసుతనంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుపై కూడా ఆయన అవమానకరంగా అందరి ముందు వ్యవహరించారని ఒక విమర్శలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఈ కార్తికేయ మిశ్రా అనే అతను అంతకుముందు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కలెక్టర్ గా చేసినారు కదండి. వెస్ట్ గోదావరి అండి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సార్ వెస్ట్ గోదావరిలో కలెక్టర్ గా చేసినప్పుడు కూడా ఆయన ఇట్లే కాన్ఫరెన్స్ కాల్లో తలపొగరుగా మాట్లాడినటువంటి విధి విధానాన్ని చూసి అక్కడ ఉండే క్రింది స్థాయి అధికారులు జగన్ గారికి కంప్లైంట్ చేస్తే, అంత తలపొగరుగా ఉండకూడదు, మీరు ఒక స్థాయి గల కలెక్టరు, ఎంతో ఓర్పుగా నేర్పుగా ఆ జిల్లాని మీరు పరిరక్షించాల్సింది పోయి మీరు చాలా అసందర్భ ప్రేలాపన, ఎంతో మంది అధికారులు మీ కింది స్థాయి అధికారులు అయితే అయి ఉండొచ్చు, అండ్ నువ్వెంత, నీ స్థాయి ఎంత, నువ్వెంత, ఇంకోటి ఇంకా చాలా చాలా మాట్లాడేసినారట. సో అందుకని అప్పట్లో ఆయన సస్పెండ్ చేసి అప్పట్లో కార్మిక శాఖ కమిషనర్ గా వేసినట్టున్నారు కదండి, అతనే కదా. కార్మిక శాఖ సెక్రటరీగా పంపించారు. ఎస్ సార్ కార్మిక శాఖ సెక్రటరీగా పంపించారు. అంటే ఒక జిల్లా స్థాయి అధికారి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా ఒక జిల్లా కలెక్టర్ ని, అంటే అతన్ని గురించి కూడా ఆలోచిస్తూ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. అప్పుడు కింది స్థాయి అధికారులు ఊరట చెందినారు. ఎవరికైనా ఎవరి సెల్ఫ్ వాళ్ళకు ఉంటది కదండి, ఎవరి ఇగో అవును. వాళ్ళకు సెల్ఫ్ ఉంటది కదా. రెస్పెక్ట్ పై ఉంటుంది కదా. స్థాయి అధికారి అయితే మాత్రం అలా మాట్లాడకూడదు. నిన్న మొన్న కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ లో టై ఎలా కట్టుకోవాలో తెలీదా నీకు? స్ట్రైట్ గా నుంచో, స్ట్రైట్ గా చూడు. మీరు స్ట్రైట్ గా చూడండి, అప్పుడు ఆయన స్ట్రైట్ గా ఉన్నాడో లేదో కనపడుతుంది. మీరు వంకరగా చూసి అవతలని స్ట్రైట్ గా ఉండమంటే వాడు ఎంత స్ట్రైట్ గా ఉన్నా మీకు వంకరగానే కనపడుతుంది. అంతే సో కదా. ఒక స్థాయి గల అధికారి అటువంటి పరుష పదజాలాన్ని క్రింది స్థాయి అధికారులతో వాడకూడదు. పనిలో తప్పు చేస్తారా, చెడామడా అడిగేయండి, కడిగేయండి, అంతే. అలాంటి విషయాల్లో కాకుండా ఇదేం టై ఇలా కట్టుకున్నావు, ఎప్పుడైనా కట్టుకున్న మొహమేనా, ఎప్పుడైనా చొక్కా ఇస్త్రీ చేసుకుని వేసుకోవచ్చావా అంటూ, లేకపోతే ఇంకోటేదో కూడా చాలా, అంటే స్ట్రైట్ గా చూడడం నేర్చుకో, నీకు ఇలా చూడడం రాదు, అలా చూడడం రాదు, నువ్వేంటి, నువ్వు అది, నువ్వు ఇది, అది చాలా, అంటే 10 మంది చూస్తుండగా తన కింది స్థాయి అధికారిని పరుష పదజాలంటో దుర్భాషలాడడం కడు బాధాకరం. అంటే
ఈ అధికారి అంటే జాయింట్ కలెక్టర్ రేపు కలెక్టర్ అవుతాడు, కలెక్టర్ గారు రేపు రిటైర్ అవుతారు. సో నీ స్థాయికి రాగల అధికారి గురించి నువ్వు ఆ స్థాయిలో ఉంటూ తక్కువ స్థాయిగా వారిని భావించి అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని చంద్రబాబు గారికి చెప్దామా అంటే ఆయన అంత పెద్ద పెద్ద టీటీడీ చైర్మన్ మీదే యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో యా జిల్లా కలెక్టర్ ఉన్నారు. మీద, ప్రిన్సిపల్ సెక్రటరీ మీద, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమంటాం అది ఎంతవరకు సమంజసమో ఆయన ఆ శాఖకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని వీళ్ళందరి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి అధికారుల మీద అని నేను కోరుకుంటున్నాను సార్. ఇక మూడో అంశం బొత్స సత్యనారాయణ గురించి. బొత్స సత్యనారాయణ ఆరోగ్యం ఇటీవల ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు. బహుశా ఇవాళ ఆయన విజయవాడ చేరుకునే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ఆయన గురించి మీరు చెప్పే విషయాలంటే ఏమైనా మీరు ఆయన్ని పరామర్శించే అవకాశం ఉందా? సార్ ఇప్పటి వరకు అంబటి రాంబాబు గారు మా పక్క సందులో ఉంటారండి. మా ఇంటికి చాలా దగ్గర. నేను ఈ రోజుకి కూడా ఆయన పరామర్శించలేదు. ఎందుకంటే ఆయన ఆయన చాలా ఎన్నో విషయాలు చెప్తుంటారు కదా, మీరు కూడా వింటుంటారు. సో ఏది మాట్లాడినా అది రాజకీయ రంగు పులిమేస్తున్నారు, వైసీపీ ముద్ర వేసేస్తున్నారు. ఈ రోజుకి నేను ఖచ్చితంగా. కనీసం ఫోన్ లో పరామర్శించినానండి. అది కూడా తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి టక్కుమని ఫోన్ ఇవ్వడం వల్ల ఇంతవరకు ఫోనే లేదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి బొత్స సత్యనారాయణ గారు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు కంటే ఒక నాయకుడు హోదాలోనే ఆయన చూడాలండి. ఎందుకంటే అప్పట్లో ముద్రగడ పద్మనాభం గారి మీద దాడి జరిగినప్పుడు కూడా ఆయన దాసరి నారాయణరావు గారిని లేకపోతే చిరంజీవి గారిని వాళ్ళందరినీ అక్కడ ఆథరైజ్ చేసిన పర్సన్ బొత్స గారండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఆయన ఆయన భాష కొంచెం నంగిగా వస్తుందని నిన్న ఈ మధ్య అతను ఎవరు కిరాక్ కార్పి అన్నమాట. అతను చాలా అసభ్యంగా మాట్లాడినారు. అతను అంటే ఒక వ్యక్తిలోని అంగవైకల్యాన్ని ఎగతాళి చేయడం అనేది కడు బాధాకరం. ఎందుకంటే ఆ వైఫల్యంతోనే అతను ఒక గొప్ప రాజకీయ సంస్థానాన్ని నడుపుతుంటే అన్ని అవయవాలున్న మనము వెకిలి నవ్వులు నవ్వుకుంటూ జబర్దస్త్లో చేస్తుంటే మనకి ఆయనకి పోలికనా? మనం ఆయన్ని అనగలిగే స్థాయిన ఒక సంస్థానాన్ని నడుపుతాడు, విజయనగర సంస్థానాన్ని నడిపినట్టు. సో అటువంటి వ్యక్తి గురించి మనం అసలు ఎక్కువ తక్కువ మాట్లాడకూడదండి. పవన్ కళ్యాణ్ అంతటి వారే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవగానే ఇమీడియట్ గా పోస్ట్ పెట్టేసినారండి. ఎందుకంటే అన్న తర్వాత అన్న స్థాయి, తండ్రి తర్వాత తండ్రి స్థాయి జగన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అన్న స్థాయి, జగన్ గారికి తండ్రి స్థాయి. ఎందుకంటే అతన్ని చూస్తే నా తండ్రిని చూసినట్టు ఉంటది అంటూ గెలిపించాలి బొత్స గారిని అంటూ గతంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అనూహ్యంగా బొత్స గారి కళ్ళమ్మడ నీళ్లు నేను చూసానండి. అంటే బహిరంగ సభలో అవును, బహిరంగ సభలు అంటే ఆయన పొగిడితే పొంగిపోయేంట మనిషి అండి. పొగిడితే పొంగిపోతాడు. నిజంగా మనం ఆయన ఇంప్రెస్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. తన కళ్ళ ముందు శత్రువు వచ్చినా సరే, అంటే పక్క పార్టీ వాడు వచ్చేది నా పని అడిగినా సరే, ఆ చైని అబ్బా కానీలే, ఏ పార్టీలు దేవుంది చేసుకో పని అంటాడు. అంత గొప్ప మహోన్నత వ్యక్తి అండి. ఆయన అనారోగ్యం గురించి మొన్న నేను విని ఉన్నాను. బహుశా ఆయన విజయవాడ వస్తే ఖచ్చితంగా ఆయన్ని చూడడానికి వెళ్తాను. ఎందుకంటే అటువంటి నాయకుడు అరుదుగా ఉంటాడండి. ముఖ్యమంత్రి అవ్వకపోయినా మా దృష్టిలో ఎప్పుడు ముఖ్యమంత్రి స్థాయిని. కిరాక్ కార్పి ఆయన్ని విమర్శించినప్పుడు వైసీపీ వాళ్లకు రియాక్ట్ అవ్వడం కామన్ ఏమో, కానీ జనసేనలో ఉండేటటువంటి సామాజిక వర్గం మొత్తం కిరాక్ కార్పిని కింద బూతులు తిట్టినోళ్ళు మా వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నీకు అంత అవసరమారా అంటే, ఎందుకంటే ఆ భావన మాకు ఉంటదండి. ఎందుకంటే ఆ భావన మాకు ఉంటది. అది లేదు అంటే అబద్ధం అవుతుంది. పైకి అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అభిమానం ఉంది కాబట్టి ఉంది అని చెప్తాం. దానికి కూడా లేదు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అనే పిచ్చి మాటలు అవి రాజకీయ నాయకుడికి ఉండొచ్చు, కార్యకర్తలకు కూడా ఆ భావన ఉండాలి అంటే అది హాస్యాస్పదం అవుతుంది. ఎనీవే, జనసేనలో ఉండే కాపు సామాజిక వర్గం మొత్తం ఆయనలో నచ్చినటువంటి నాయకత్వం నచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన వన్ అండ్ ఓన్లీ ఆర్మీగానే కనపడతాడండి. ఆయన విజయవాడ వచ్చాక పరామర్శించే వాళ్ళలో నేను ఖచ్చితంగా ఉంటానండి. దీనికి పార్టీల రంగు, పార్టీల ముసుగు అనవసరం. ఒక గొప్ప నాయకుడు, పవన్ కళ్యాణ్ అంతటి వాడికే నచ్చేంత నాయకుడు అసెంబ్లీ సమావేశాలకి పోతూ ఉండగా అన్నా అంటూ ఆలింగనం చేసుకున్నటువంటి తీరు మీరు చూసినారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందుబాటులో అన్నతో పాటు ముందుగా కలవగలిగే వ్యక్తి, అందుబాటులో ఉండే వ్యక్తి అతనే. దీని అంతటికి మించి ఒకానొక టైంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మూమెంట్ లో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ప్రస్తావన రాకముందు అనుకున్నప్పుడు బొత్స గారా చిరంజీవి గారా అంటే చిరంజీవి గారి కంటే 100 రెట్లు అనుభవజ్ఞుడు బొత్స గారు. కానీ బొత్స గారు ఇమీడియట్ గా
నువ్వు తీసుకో, నువ్వు తీసుకున్న బలేవాడు, నువ్వు తీసుకో. ఎవరు తీసుకుంటేమి అంటే అంటే అంత ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేయగల సమర్థత గల నాయకుడిని చాలా అరుదుగా చూస్తామండి. ఆ అరుదుగా చూసిన వ్యక్తుల్లో బొత్స సత్యనారాయణ గారు. ఆయన బాగుండాలి, ఆయన మళ్ళీ అసెంబ్లీలో గర్జించాలి. సో ఆయన నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన్ని చూడడానికి నేను ఇమ్మీడియట్ గా ఆయన ఎప్పుడైతే విజయవాడ వస్తారో ఖచ్చితంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. మరి ఇప్పుడు ఒకవేళ మీరు అదే జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు రజనీ వైసీపీలో చేరిపోయారని చెప్పి మళ్ళీ ఒక ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఇన్నాళ్ళు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేశారనే విమర్శలు కూడా చేస్తారు. సార్ రజనీ గారు బొత్స గారి అభిమాని అని అనుకోండి సార్. ఇంకా చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం గారిని ఎంతమంది ఎన్ని మాటలన్నా సార్, లాస్ట్ టైం ఆయన అనారోగ్యవశాత్తు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వారి కూతురికి కవర్ చేసినాను సార్. మీరు వెళ్ళి చూసినారా నాన్నగారిని, నాకు కూడా చూడాలనిపిస్తుంది, కొంచెం వెళ్ళగలవా, మీరు నన్ను తీసుకెళ్ళగల అంటే, లేదండి ఆయన కొంచెం రెస్ట్ లో ఉన్నారు కాబట్టి సరిగా నన్ను చూడలేదు కాబట్టి ఆయన కోప్పడలేదు, ఆయన కళ్ళు తెరిచి చూస్తే పొట్లాడేస్తారు, సో నేనైతే తీసుకెళ్ళలేను రజనీ గారు, చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ అన్నారు. తర్వాత ఆయన కోలుకొని బయటకు వచ్చారు. ఎందుకంటే సార్ ఎప్పుడు కూడా పక్క పార్టీ జనసేన పార్టీలో ఉన్నప్పటికీ ముద్రగడ పద్మనాభం గారిని తిడితే పదవులు వస్తాయి, ముద్రగడ పద్మనాభం గారిని, హరిరామయ్య జోగే గారిని తిట్టాలి మీరు అంటే, అరే 2 ఎకరాలు ఉన్నాడు రాష్ట్ర రాజకీయాల్లో తలమానికంగా ఉంటే 200 ఎకరాలు లేకపోతే ఒక పెద్ద సంస్థానం, తండ్రి గారి పేరు, తన తండ్రి పేరు చరిత్ర పొందినటువంటి ఆయన తండ్రి పేరుతో కొన్ని ఏరియాలు ఉంటాయంటండి ఆ ఊర్లలో. అవునండి. సో నేను ఎప్పుడు చూడలేదండి, కానీ వింటుంటాం. కానీ చూసినారా ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఏ స్కాముల్లో ఏ స్కీముల్లో ఎక్కడ కూడా ఆయన పేరు ఉండదు. హరిరామయ్య జోగే గారి పేరు ఉండదు, ముద్రగడ పద్మనాభం గారి పేరు ఉండదు. నేను ఒకటి చెప్తున్నానండి, పార్టీలకు అతీతంగా ఈ కాపు సామాజిక వర్గం అనేది ఏదైతే ఉందో అది ఏ పార్టీలో ఉన్న విశ్వాసం, ఒక నమ్మకం, ఒక పోరాడే పటిమ ఉంటుందండి. ఎందుకంటే మీరు చూస్తే టీడీపీలో కూడా మంత్రి నారాయణ గారు ఉంటారు, ఎత్తిన తల దించరు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు. ఆయన తర్వాత నిమ్మల రామానాయుడు గారు ఉంటారు, ఆ పచ్చ చొక్కా తీరు అంతే విశ్వాసంతో ఉంటారు. బోండా ఉమా గారు ఉంటారు, ఎప్పుడు ఏ గొడవలు వచ్చినా ముందు ఆయనే పెడుతుంటారు. అలాగే చినరాజప్ప గారు ఉంటారు. ఇంకా ఆ పార్టీలో ఉండేటువంటి సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో సార్, ఈవెన్ దో జ్యోతి నెహ్రూ గారు అని, వీళ్ళందరూ ఎక్కడ గొడవ ఉన్నా ఎక్కడ అవసరం ఉన్నా ముందు దూకేటటువంటి వ్యక్తులు వాళ్ళే సార్. ఈవెన్ దో మీ వైసీపీ పార్టీలో కానీ నమ్మకం, ఎంత నమ్మకం అంటే ఈ రోజు మీరు బొత్స గారిని అడగండి, పవన్ కళ్యాణ్ గారు పిలిచి అన్న నేను ముఖ్యమంత్రి చేస్తాను మా పార్టీలోకి రా అన్న రాడు. ఒక నమ్మకం, ఒక వ్యక్తి దగ్గర ఒక నమ్మకం, ఒక విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. ఆ సామాజిక వర్గ గుణం అది. ఈ రోజు బొత్స గారు కానీ, మీకు అంబటి రాంబాబు గారు కానీ, ముందు దూకేటటువంటి పేరుని నాని గారు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ సామాజిక వర్గము ప్రాణాలకి తెగించి పోరాడుతూ ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీకి చాలా విశ్వాసపూరితంగా ఉంటారు సార్. అది ఆ రక్తంలో ఉండే గుణం సార్, ఆ కాపు సామాజిక వర్గ రక్తంలో ఉండే గుణం. సో అందుకనే నేను ఎన్నోసార్లు చెప్తాను, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారండి, ఆయనకి ఎందుకు శ్రీకృష్ణదేవరాయలు గారు బిరుదు ఇవ్వలేదు? ఆయన పేరే పెట్టుకున్నాడు కదా, పేరు పెట్టుకుంటే బిరుదు ఇచ్చేస్తారా? గొప్పగా పరిపాలన చేసేస్తే బిరుదు ఇచ్చేస్తారా? కాదు. ఆ సామాజిక వర్గం అని కాపు సామాజిక వర్గం అని శ్రీకృష్ణ దేవరాయలు గారి బిరుదాంకితుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ మాదిరిగా సుపరిపాలన చెయ్యాలంటూ అక్కడ పిఠాధిపతులు ఆయనకి బిరుదిచ్చిన కారణం కేవలం తన సామాజిక వర్గం కాబట్టే. సో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు లాంటి నాయకత్వం ఎక్కడున్నా సరే అది ఆ పార్టీకి వెన్నుదన్నులాగా ఉంటుంది సార్. సో 100% పార్టీలకు అతీతంగా లేకపోతే కులాలకు అతీతంగా ఒక గొప్ప నాయకుడని ఆ ఏరియా అంతా భావిస్తుంది. కాబట్టి ఇక్కడ వైసీపీ వద్దు, టీడీపీ వద్దు, జనసేన వద్దు, ఒక మంచి నాయకుడు, అందుకని వెళ్ళి చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది సార్. ఇంకా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, ఆయన సుపరిపాలన ఆ ఏరియా నియోజకవర్గానికి అందించాలి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా తండ్రి స్థానంలో నిలబడి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, అది వివిధ రకాల మాధ్యమాల్లో ట్రోలింగ్ రూపంలో కానీ విమర్శల రూపంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నేతల్ని డిగ్రేడ్ నేతలుగా, అంటే వీళ్ళు అసలు కాపులే కాదన్నట్టుగా, ఎవరైతే జనసేన తరపున ఉన్నారో వాళ్ళనే కాపు నేతలుగా చిత్రీకరించే ఒక ప్రయత్నం జరుగుతుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి మేడం? అదేదో ఉంటది, ఒక పద్యం ఉంటది, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టుగా. అట్లా కాపులందు వైసీపీ కాపులు వేరయ్యా అంటే ఎక్కడి నుంచి వచ్చినారు సార్ వీళ్ళు? సార్ ప్రజారాజ్యం
పుట్టల్లోంచి పాములు బయటకు వచ్చినట్టు వచ్చినారు సార్, ఎక్కడెక్కడ కాపులు వచ్చినారు సార్. యా అదే చూశాను. మాదిరిగా చిరంజీవి గారి నాయకత్వంతో ఉండాలని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినారు సార్. 100 మంది బీసీలకి టికెట్ ఇచ్చినటువంటి చరిత్ర ప్రజారాజ్యంది సార్. ఎంతమంది సామాజిక వర్గం ఇవాళ ఆయన ప్రజారాజ్యం తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళి సినిమాలు చేసుకున్నాక వీళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పార్టీలో కలిగినారో, అంటే ఏ పార్టీలో కలిపినారో కాంగ్రెస్, ఆ పార్టీతో కలిసి వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ లోంచి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎప్పుడైతే వైసీపీ వచ్చిందో, ఈవెన్ దో వైసీపీలో వాళ్ళు కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఒక నమ్మకమైన బ్రాండ్ ని కనపరుచుకున్నటువంటి వైసీపీ కాపులు పుట్టింది ప్రజారాజ్యం కాపులలోంచి, కలిసింది కాంగ్రెస్ లోకి, తరువాత విడిగా వచ్చింది వైసీపీలోకి. వీరు ఎక్కడ పుట్టినారు? వారి అన్నగారితో పాటేగా. సో ప్రజారాజ్యం నుంచేగా. సో ప్రజారాజ్యం నుంచి ఉన్నటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో దాన్ని ఈ రోజు కులంతో వేరు చేయడం కరెక్ట్ కాదండి. ఎవరి అంబటి రాంబాబు అంటే మొన్నటిదాకా చిరంజీవి గారు వెనకాల జెండా పాతుకున్న వాళ్ళు, అదే మాదిరిగా పేర్ని నాని గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోంచి కలిసి ముందుకు వస్తున్న వాళ్ళు. సో ఇక్కడ వాళ్ళు చేసింది తప్పైతే తప్పని చెప్తాం. దానికి వైసీపీ కాపు, టీడీపీ కాపు, జనసేన కాపు ఇలాగ వైరుధ్యాలు ఉండకూడదండి. ముఖ్యంగా టీడీపీ కాపులు ఎప్పుడు బిగిన్ అయ్యారో చిట్ట చివరి వరకు వాళ్ళు అక్కడే ఉంటారండి. చిట్ట చివరి వరకు వాళ్ళని అసలు రాయలేము. అసలు కనీసం నిమ్మల రామానాయుడు గారిని పచ్చ చొక్కా తీయమనండి, ఆ వాళ్ళ కూతురు పెళ్లికి కూడా తీల. అంత విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అది వాళ్ళ బ్లడ్, అది వాళ్ళ రక్తం, ఆ పోరాటం, ఆ నమ్మకం, ఆ విశ్వాసం. అందుకే కాపు అంటే ఏంటి ఆ పేరు? కాపు కాస్తాడు, కావలి కాస్తాడు, ప్రాణాలకు తెగించి నిలబడతాడు. సో ఎనీవే ఇక్కడ వైసీపీ కాపులంటే ప్రజారాజ్యం నుంచి పుట్టిన వారిగా భావించి వారిని అలాగా వెటకరం చేయడం, పక్కన పడేయడం కరెక్ట్ కాదు. వాళ్ళదేంటో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. మనకెందుకు? మనం జనసేన కాపులం తోపులమే ఎప్పటికీ. ఎందుకంటే ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికల్లో ఎవరు బయటికి రానప్పుడు కూడా జెండాలు ఎగరేసి, 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా కాల్డర్లు ఎగరేసి, 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీకి ఎదురెళ్ళిన వాళ్ళు జనసేన కాపులు, జన సైన్యం. సో ఇక్కడ ఎందుకు మళ్ళీ వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు, ఇవే ఉండదండి. ఎక్కడున్న వాళ్ళే. ప్రతి ఇంట్లో ఒక పవన్ కళ్యాణ్ ఉంటాడు సార్, మీకు తెలుసో లేదో. ప్రతి ఇంట్లో ఒక వంగవీటి మోహన్ రంగా గారు ఉంటారు. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాట ఎవరు వినరు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే బరాబరా పరిగెట్టేస్తుంటారు, ఆ బైకులు రీసౌండ్ ఇచ్చేస్తుంటారు, పెట్రోల్ దండిగా కొట్టేసుకొని వెళ్ళిపోతుంటారు. అది ఒక అభిమానం. దాన్ని కొలతలు కూడా వేయలేం. సో ఖచ్చితంగా మనం దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే వైసీపీ కాపులు వేరు, జనసేన కాపులు వేరు కాదండి. ప్రజారాజ్యం నుంచి చీలి అక్కడ కలిసి ఇక్కడ కలిసి ఎట్టకేలకి ఇక్కడ చేరిన వాళ్ళు. కాంగ్రెస్ ఇప్పుడు పెద్దగా లేదు కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ కాపులంతా వచ్చి వైసీపీ కాపుల్లోనే కలిసిపోయినారు కాబట్టి వారిని వేరు చేయడం కడు కష్ట సాధ్యం. ఎందుకంటే ఈ కన్నబాబు గారు, ఈ అంబటి రాంబాబు గారు, లేకపోతే ఈ కొంతమందో, వీళ్ళందరూ కూడా అప్పుడు యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారు, ప్రజారాజ్యంలో వీళ్ళు అందరూ కలిసే పని చేసినారు. ప్రజారాజ్యం పక్కకు వెళ్ళడం వల్ల యువరాజ్యం నుంచి ఒక యువకుడు బయటకు వచ్చి ఈ రోజు జన సైన్యాన్ని పెట్టుకున్నాడు, జనసేన. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అప్పటికి ఇంకా పార్టీ స్థాపించినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు ఎక్కడ కలిపినారు? చిరంజీవి గారు కాంగ్రెస్ లో కలిపినారు, ఆ కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తండ్రి చనిపోయిన తర్వాత జగన్ గారితో పాటు వాళ్ళ బాట, వాళ్ళ పయనం బిగినైంది. మంచు చెడు అక్కడ ఉంటారు, అక్కడ విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. మీరు పిలవండి మీ పార్టీలోకి అంబటి రాంబాబు గారినో, లేకపోతే పేర్ని నాని గారినో, ఇంకొక బొత్స గారినో పిలవండి, అన్నా మీకు డిప్యూటీ సీఎం ఇస్తాను అన్నది. వాళ్ళు రారు. ఎక్కడుండే వాళ్ళు అక్కడేనండి. అంటే అదొక విశ్వాసం. కాదని ఇంకొకళ్ళు వస్తారేమో కానీ కీలక నాయకులు ఎవరు రారండి, నా ఉద్దేశం అయితే. సో ఎనీవే మనం అలా వేరు చేసి మాట్లాడకూడదు, అసలు కుల ప్రస్తావన ఉండకూడదు అనేది జనసేన సిద్ధాంతాల్లో ఒకటి. కుల ప్రస్తావన ఉండకూడదు, మతాలకు అతీతంగా ఉండాలి, కులాలకు అతీతంగా ఉండాలి. ఈ రోజు మతం, నేను హైందవ ధర్మాన్ని కాపాడతాను, తప్పు. మనం అన్ని ధర్మాలు కాపాడాలి. సో ఆ సిద్ధాంతం బ్రేక్ అయిపోయింది. కులాలు, వైసీపీ కాపులు, జనసేన కాపులు వేరు చేస్తున్నాం. కుల రహిత సమాజాన్ని మనం సృష్టించాలి. సో ఇది మనం బ్రేక్ చేస్తున్నాం. సో కొన్ని సిద్ధాంతాలు బ్రేక్ అవుతున్నాయి. దయచేసి అవి బ్రేక్ అవ్వకుండా ఆ కులాల గురించి, ఆ కాపుల గురించి, ఈ కాపుల గురించి మనం ప్రస్తావించొద్దు. ఎవరు మంచిదైతే వారి వైపే. అంటే కులం కూడబెడుతుందా? మనకి రోగం వచ్చినప్పుడు మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తాం, మన కులపోడని వెళ్ళిపోం కదా. ఆ కులపోడు మంచి వైద్యుడైతే వెళ్తాం, అంతేకాని అలా పోం కదా. సో ఖచ్చితంగా కుల రహిత సమాజాన్ని సృష్టించాలి.
మతాలకు అతీతంగా మత రహిత సమాజాన్ని సృష్టించాలని కోరుకుందామండి. రైట్. ఇంకొక విషయం మేడం, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం వాస్తవానికి సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అది సామాజిక వర్గం ఏదైనప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైఎస్ జగన్ అంటే అభిమానించే నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, నటీనటులు కావచ్చు ఉన్నారు. కానీ ఎందుకో గత కొద్ది కాలంగా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పరిణామాలు చూస్తుంటే వైఎస్ జగన్ను ఎందుకో దగ్గర అంటే అభిమానం ఉంది పైకి, కానీ వైఎస్ జగన్ను ఓన్ చేసుకోలేని పరిస్థితి ఉంది. వైఎస్ జగన్ అంటే దూరం పెడుతున్నారు. ఇదంతా ఒక భయంతోటో ఒక ఒత్తిడితోటో చేస్తున్నారనే వాతావరణం కనిపిస్తుంది. అంటే మీరేమంటారు? ఏమో సార్, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు ఒక పెద్ద సామాజిక వర్గంతోనే నడుస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నిర్మాతలందరూ ఒక వన్ సైడ్ గానే ఉంటున్నట్టుగానే కనపడుతుంది. బహుశా అది అదొక డిఫరెంట్ మోడల్ అంటే. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరున్నారు, ఎన్టీ రామారావు గారి తర్వాత ఒకళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఒకరు. సో ఇక్కడ వైసీపీ తరఫున ఎవరో ఒకళ్ళు అక్కడ ప్రతిష్టాత్మకంగా ఇండస్ట్రీలో నిలబడి ఉంటే వారు ఇటువైపుగా వచ్చే అవకాశం ఉంటది. కానీ ఎప్పుడు ఆ రెండు పార్టీల వాళ్ళు, ఆ రెండు నాయకుల తాలూకా వాళ్లే ఉన్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మరి అది మనకు తెలియదండి. సో ఎనీవే, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ చిరంజీవి గారిని చాలా మర్యాద పూర్వకంగా అన్నా అంటూ సంబోధిస్తూ, అదే మాదిరిగా ప్రభాస్ గారు వచ్చినారు, కొంతమంది యాక్టర్లు వచ్చినారు, వీళ్ళందరికీ కూడా మేబీ అంటే ఫేవర్ గానే మాట్లాడినారు అనేసి పేర్ని నాని గారు కూడా చెప్పారు. తర్వాత ఆయన ఎవరు, బాలకృష్ణ గారు కూడా, అంటే ఆ మీటింగ్ కి రాలేదు కానీ బాలకృష్ణ గారు కూడా వాళ్ళ బసవ తారక దానికి ఆరోగ్యశ్రీకి డబ్బులు రాలేదంటూ కూడా పేర్ని నానికి ఫోన్ చేసినారట. పేర్ని నాని గారికి ఫోన్ చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే మామూలుగా అయితే ఎవరికన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతటి వారు ఆయన సినిమాలు ఉన్నప్పటికీ ఈ జగన్ గారి దగ్గరికి పోలా, అదొక పౌరుషం. పోతే అది ఏమవుతుంది, సినిమా లాస్ అవుతుంది అంటూ ఇలా చూపించినటువంటి తరుణాలు. కానీ బాలకృష్ణ గారు అలా అనలేదండి. వారి అక్క గారిని గురించి ఇబ్బంది పెట్టే మాటలు అన్నప్పటికీ, వాళ్ళ సోదరి గురించి, తర్వాత చంద్రబాబు గారికి ఆయనకి కొన్ని గొడవలు జరుగుతున్నప్పటికీ అయినా సరే బసవ తారకకి సంబంధించి డబ్బులు రాకపోతే ఆయన పాపం ఫోన్ చేసి, మా డబ్బులు కొంచెం రావాల్సి ఉందండి, ఆరోగ్యశ్రీ ఆగిపోయినాయండి, మరి ఆరోగ్యశ్రీ ఇప్పిస్తే బాగుంటదండి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే రాకపోని అని ఎందుకు వదిలేస్తారు? డబ్బుని ఎవరు వదిలేసుకుంటారు? సో కానీ పవన్ కళ్యాణ్ గారికి దాంట్లో ఒప్పుకోవాలండి. పోతది అంటూ చాలా పొగరుగా ఎప్పుడు ఆ మీటింగ్లకి జగన్ గారి ముందు కూర్చోలేదు. వాళ్ళ అన్నగారు కూర్చున్నారనే మీరు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టవా, అతను ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్నారు. ప్రతి నమస్కారం పెట్టడం సంగతి దేవుడు అడిగితే అన్నాని సంబోధించారు, చాలా గౌరవించారు. తర్వాత మరి భార్య భర్త కూడా ఇద్దరు వెళ్లి జగన్ గారి ఇంట్లో భోజనం చేసినారు అనేది కూడా వార్తలు వచ్చినాయి కదండి. అంటే ఎక్కడ అమర్యాదగా నాతో జగన్ గారు ప్రవర్తించలేదు అంటూ ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆయన అక్కడ అవమానపరచలేదు, కానీ అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు మాత్రం పెద్దవాడికి ఎవడు గొప్ప, ఎవరైతే ఎవడు గొప్ప అంటూ చాలా పరుష పదజాలంగా మాట్లాడారు. కాబట్టే కొంచెం జనసేన వాళ్ళు, వైసీపీలో ఉండేటటువంటి ఏదైతే చిరంజీవి గారి అభిమానులు, టీడీపీలో ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులు, పార్టీలకు అతీతంగా అందరూ చాలా మనసు నొచ్చుకుందండి. చాలా బాధ అనిపించింది, చాలా కోపం అనిపించింది. కానీ ఆయన కూటమి ధర్మాన్ని ఎంత గొప్పగా కాపాడతారంటే, తన అన్న గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినప్పుడు మా అందరికీ కోపం రెట్టింపైంది. కానీ ఆయన చాలా సమతుల్యతతో రాజకీయంగా దాన్ని ఎలా ఎదుర్కోవాలో మరి ఓర్పుగా ఉన్నారు. సో ఆయన ఎక్కడా కూడా నాన్నని అంటావా అని అనలేదు. కానీ అన్నకి నమస్కారం పెట్టి ప్రతి నమస్కారం పెట్టకపోతే మాత్రం గర్జించారే. నా అన్న గురించి ఇండస్ట్రీకి ఎవడు పెద్ద, ఎవడైతే ఎవడు గొప్ప అంటూ చాలా మాట్లాడారు. అది అసలు డిలీట్ కూడా చేసి పడేసినారు, చూసినారా? సో అది చాలా తప్పండి. ఆయన రియాక్ట్ అవ్వలేదు, కానీ ఆయన అంటే కూటమి ధర్మాన్ని కాపాడాలి కాబట్టి రియాక్ట్ కాలేదు. కానీ మేమందరం రియాక్ట్ అయ్యామండి. నేను కూడా ఓపెన్ గా బాలకృష్ణ గారికి ఛాలెంజ్ చేసినాం. ఇండస్ట్రీలో కరోనా టైంలో ఎవరు వచ్చి పని చేసినారు? ఇండస్ట్రీకి ఎవరు తండ్రి సమానులు? మీ నాన్నగారి తర్వాత గుర్తుపెట్టుకో, ఇండస్ట్రీలో దాసనారాయణరావు గారు గాని, చిరంజీవి గారు గారి ఆయన తర్వాతే ఇంకెవరైనా. దాసనారాయణరావు గారు లాంటి వారి గురించి చెప్పుకోవాలండి. ఎందుకంటే పేమెంట్ తీసుకొని నటించేవాడు యాక్టర్, ఆ పేమెంట్ ఇచ్చే ప్రొడ్యూసరు తండ్రి సమానుడు, ఒక రాజు సమానుడు. సో అటువంటి వ్యక్తి దాసనారాయణరావు గారు ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు, ఎంతో మంది నిర్మాతలను తయారు చేశారు, ఎంతో మందికి అసలు ఆయన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను తీసుకోలేదండి. ప్రభుత్వం కొంత భూమి ఇస్తుందంట స్టూడియోస్ కట్టుకోవడానికి, నాకు అక్కర్లేదు, నేను సంపాదించుకుంటున్నాను కదా, నాకు మీరు ఇచ్చే సంపద ఉంది కదా, నేను మంచి సినిమాలు తీస్తున్నా, మీరు చక్కగా చూస్తున్నారు, దాని నుంచి వచ్చే డబ్బుతో కొనుక్కుంటా. అరే మీ డబ్బు నాకెందుకు? మీ స్టూడియోకి స్థలాలు మాకు ఇవ్వకండి, పేదల్ని ఆదుకోండి, మాకెందుకు?
మేమందరూ సంపాదించుకుంటున్నాం కదా అంటూ ఆయన ఒక్కడే తీసుకోలేదండి. అందరు దళారులు కూడా భూములు తీసుకున్నా గానీ ఆయన కష్టార్జితంతో కట్టుకున్నారు కాబట్టి రైట్ ఒక లెజెండ్ అండి. ఒక రైట్ లెజెండ్. రైట్ అటువంటి వ్యక్తి దాసనారాయణరావు గారు ముద్రగడ గారి విషయంలో బయటకు వచ్చి గర్జించారండి. ఆ టైంలో బొత్స గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఎక్కడైతే జాతి మీద జరుగుతున్న దాడిగా భావిస్తాను దీన్ని, అస్సలు ఉపేక్షించేది లేదు. ఒక రంగా గారిని కోల్పోయాం, ముద్రగడ గారిని కోల్పోవడానికి మేము ఊరుకోం, మా కండిషన్స్ చెప్తామంటూ కూడా అప్పుడున్న ప్రభుత్వాన్ని రైట్ గర్జించినటువంటి సింహం లాంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారండి. ఆయన లేని లోటు ఇండస్ట్రీకే కాదు, కాపు సామాజిక వర్గానికి ఈ రోజుకి కూడా ఉందండి. మళ్ళీ అలాంటి నాయకుడు వస్తాడో రాడో మేము రైట్ చూస్తామో చూడలేము. రైట్ రైట్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.